పెట్రోల్ కొరత సప్తగిరులకు తాకింది. పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోవడంతో తిరుమలలోని 2 బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు చూసి వాహనదారులు వెనుదిరుగుతున్నారు. మరోవైపు తిరుమలలో రోజువారీ టాక్సీలు నడిపే డ్రైవర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ తెప్పించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. ఎందుకు చెప్పండి, మేము బతుకోవాలి కదా, డీల్ వదిలేదానికి ఏమన్నా చెప్ప ఫ్రీగా పట్టొచ్చు కదా. డీల్ ఆపేస్తారు, గ్యాస్ ఆపేస్తారు, మెటనా బతికేదే. ఇప్పుడు ట్యాక్సీ కిందకి పోతే డీల్ అయిపోతే మేము ఆడ పెట్టుకోవాలి బండి. మాకు అన్నం ఎవరు పెడతారు చెప్పండి. పార్టీ ఉన్నది, డీజిల్ లేకపోతే మధ్య ఆగిపోతే బండి ఏం చేసేది? పార్టీని బస్సులు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకోరు. ఇక్కడ తిరుమలలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రోజువారైన డీజిల్, పెట్రోల్, మరి కావాల్సిన సిఎన్జి కూడా అన్నీ ఉన్నాయని నమ్మకంతో కొండకొచ్చి వేలాది వేల కుటుంబంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకటి, ఇట్లాంటి ఏమన్నా జరిగేటప్పుడు ముందు ఏర్పాటుగా బోర్డులు పెట్టడం కానీ, ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఇలా పరిస్థితి ఉంది, ఇలా రావద్దండి, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని తగ్గట్టుగా మా ముందు జాగ్రత్తలు మేము ముందు రోజుగానో లేదా వారం ముందుగానో మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఏ విధ ఇంటిమేషన్ లేకుండా ఉన్నట్టుండి లేదు అని చెప్పడం చాలా బాధగా ఉంది మాకు. సరే పెట్రోల్ కొరత సప్తగిరులకు కూడా తాకినట్టు మనకు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, పెట్రోల్ డీజిల్ కొరతతో తిరుమలపై కొండపై ఉన్నటువంటి 2 పెట్రోల్ బంకులు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఈ ఉదయం వరకు కూడా ఉన్నటువంటి నిల్వలపై వచ్చినటువంటి వాహనదారులకు పట్టేసినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఆ తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఆయిల్ ట్యాంకర్లు తిరుమలకు రాకపోవడంతో అక్కడ స్టాక్ పూర్తిగా కూడా అయిపోవడంతో ఈ ఉదయం 11 గంటల నుంచి కూడా పెట్రోల్ బంకులు మూసివేసినటువంటి పరిస్థితి. అయితే పెట్రోల్ డీజిల్ కోసం వచ్చినటువంటి వాహనదారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్టాక్ పూర్తిగా అయిపోవడంతోనే తాము పట్టలేమని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చినటువంటి వాహనదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. భక్తులకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ తిరుమలలో ట్యాక్సీలు నడిపే వారంతా కూడా పెట్రోల్ డీజిల్ బంకుల వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే స్టాక్ లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారికి నచ్చజెప్పి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి 2 పెట్రోల్ బంకులు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మూసివేసినటువంటి పరిస్థితి. ఈ రాత్రికి కానీ రేపటికి కానీ ట్యాంకర్లు వస్తే తిరిగి పెట్రోల్ డీజిల్ కూడా పడతామని చెప్పి కూడా అక్కడికి వస్తున్నటువంటి వాహనదారులకు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పి పంపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.